శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు నెంబర్ 3లో పుట్టిన వారి గురించి మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 3 ఎవరైనా కానీ 3, 12, 21, 30 తేదీలో పుట్టినవారు. 12 అయినా 3ఏనండి. 1 + 2 = 3. 21 అయినా 3, 1, 2 + 1 3, లాస్ట్కు 30, అది కూడా 3. ఇది జూపిటర్కి సంబంధించిన నెంబర్ అండి. ఇది గురు సంఖ్య. వీరెవరైనా కానీ ఈ గురు సంఖ్యలో పుట్టినవారు వారిని కింగ్ మేకర్స్ అంటారు. వారు కింగు గారు కానీ ఇతరులను కింగ్ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళకు చాలా చక్కగా సాఫీగా లైఫ్ సాగిపోతూ ఉంటుంది. ప్రపంచాన్ని ఏలే వాళ్ళని తయారు చేస్తారు కానీ వాళ్ళు మాత్రం కారు. ఆర్థికంగా బాగానే ఉంటారు కానీ వారి డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ కనుక 8 కానీ 7 కానీ అయితే అంత స్థాయిలో ఉండరు, కింద పడిపోతారు. న్యూమరాలజీ చెప్పేది ఏమిటంటే నీకు అనుకూలమైన నెంబర్స్ ఏవి, నీ పుట్టిన తేదీ ప్రకారంగా నీకు అనుకూలమైన నెంబర్స్ ఏవి, వాటిని పట్టేసుకోవాలి. వాటిని పట్టేసుకుంటే ఆ తేదీలలో చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి కొన్ని నెంబర్స్ ఉంటాయి. మనకున్న 9 నెంబర్లలో ఆ 9 నెంబర్లలో ప్రతి ఒక్కరికి ఒక 4 నెంబర్లు వారికి కలిసి వస్తాయి. డేట్లు డబుల్ డిజిట్స్ కానీ 21 అయినా 23 అయినా 24 అయినా కొన్ని నెంబర్స్ వాళ్ళకి అలా కలిసి వస్తాయి. ఆ తేదీల్లోనే వాళ్ళ వివాహాలు అయితే, ఆ తేదీల్లోనే వారికి బ్యాంకులో బ్యాలెన్స్లు నిలుస్తాయి, ఆ తేదీల్లోనే వాళ్ళకు డబ్బులు వస్తాయి, ఆ తేదీల్లోనే వారికి ఉద్యోగాలు వస్తాయి, ఆ తేదీల్లోనే అవి వస్తాయి. అదే తెలుసుకోవడమే న్యూమరాలజీ. మన అదృష్టం సరిగా లేకపోయేది ఉంటే ఏమి చేయలేం కదా. దాన్ని మార్చేదే న్యూమరాలజీ. మీకు సంఖ్యాబలాన్ని, మీ పేరులో ఉండబడే అక్షరాల యొక్క విలువ ఎంత ఉందో అది కరెక్ట్ వైబ్రేషన్లో 360 డిగ్రీల్లో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. అది లేకుండా తగ్గిపోయింది అనుకోండి, ఈ న్యూమరాలజిస్ట్లో ఏం చేస్తామంటే నీ పేరులో బలాన్ని పెంచుతాం. దానికి ఇది బూస్ట్ వేసో ఆర్డిక్స్ తీసో పెంచాం మేము. నీ పేరులో అక్షరాల యొక్క సంఖ్యను ఒక అక్షరం పెంచో ఒక అక్షరాన్ని తగ్గించో చేస్తాం. దాంతోపాటు ఏం చేస్తాం, నీకు అనుకూలమైన తేదీలు ఏమిటి, మీ అనుకూలమైన టైం ఏమిటి, మీకు అనుకూలమైన డైమండ్ ఏమిటి, ఏదైనా వజ్రమా దాని రత్నమా, ఏ రత్నం పెట్టాలని చెప్తాం. అదే న్యూమరాలజీ. అలా ఎవరైతే చేశారో వాళ్ళందరూ సక్సెస్లో ఉన్నారు. ప్రతి షాపు కూడా ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్కు వైబ్రేషన్ ఉంటుంది. కొన్ని పేర్లు చూస్తే చాలా చండాలంగా ఉంటాయి కానీ అవి వైబ్రేట్ అవుతుంటాయి వారికి. అంటే వారికి ఆ పేరుకు, ఆ ఇంటి ఆ షాప్ యజమానికి ఆ పేరుకు సంబంధ బాంధవ్యాలు బాగా నడుస్తాయి. ఏమి ఉండవు వాడి దగ్గర, షోకేసులు ఉంటాయి, ఏమి ఉంటాయి కానీ టాప్లో నడుస్తుంటాయి. కొన్ని అన్ని అద్భుతాలు ఉంటాయి, చూడడానికి లుకింగ్ ఉంటుంది, అంతా ఉంటుంది కానీ వాడిని నడవదు, ఈగలు కొట్టేసుకుంటూ ఉంటాడు. ఎందుకు జరుగుతుంది అలా? వాడి దగ్గర అన్ని అంగుల్లో ఎందుకు జరగట్లేదు, వీని దగ్గర ఏమి లేకుండా ఎందుకు నడుస్తూ ఉంది? దట్ ఈజ్ ద న్యూమరాలజీ పవర్. ఆ పేరులో సంఖ్యాబలంలో మార్పులు కనుక చేసుకునే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలరు. ఈ 3 నెంబర్లో ఉన్నవారు చాలా క్రమశిక్షణగా ఉంటారండి. చదువు లేకున్నా పర్వాలేదు, వారు మాట్లాడితే 10 మంది వింటారు. ఇంటిలో 3 నెంబరు వారు కనుక ఉంటే చూసుకోండి, వారి మాట, వారు ఎవరి మాట అయినా వినవలసింది ఇంట్లో వాళ్ళందరూ కూడా. నెంబర్ 3 వాళ్ళది. ఎడ్యుకేషన్ రంగంలో టాప్లో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగ రంగాలలో ఉంటే మంచి గౌరవ పొజిషన్లో ఉంటారు. ఏ రంగం అంటూ కాదు, ఆ రంగంలో వాళ్ళు సరిగ్గా పనిచేస్తూ ఉంటారు. స్మార్ట్ వర్క్ చేస్తారు, ఏదో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాదు, స్మార్ట్ వర్క్ చేస్తారు. కానీ నేను అనేది ఏమిటంటే ఈ 3, 11, 21, 30 తేదీలో పుట్టిన వారి డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని ఒకసారి చూసుకోండి మీరు. అది కనుక టోటల్ 8 వచ్చింది అనుకోండి, చాలా చాలా దురదృష్టం. మీరు వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి. నెంబర్ 5 వచ్చిన, అసలు యాక్చువల్ 5 నెంబర్ యూనివర్సల్ లక్కీ నెంబర్, కానీ 3 నెంబర్ వరకు కాంట్రవర్సీస్ నెంబర్. అది మ్యారేజ్ కంఫర్టబిలిటీలో కూడా డేట్ ఆఫ్ బర్త్లు సరిగా చూసుకోండి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. అది వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా సూచిస్తున్నాను. మీ వ్యాపారం చేసేవారికి మీ యొక్క షాప్ నేమ్ కనుక 8 అయిందనుకోండి, అది అంతే. ఎన్ని కోట్లు పెట్టినా కానీ మీకు రావు. కోట్లు నష్టపోతూ ఉంటారు, లక్షలు నష్టపోతూ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి.
కొంతమందికి కొన్ని నెంబర్స్ కలిసి వస్తాయి, కొన్ని నెంబర్స్ కలిసి రావు. అదే చెప్పేది న్యూమరాలజీ. ఇదేదో కొత్తగా వచ్చిన శాస్త్రము, ఇది వినడానికి ఎలాగా ఉంది, అంత ఈ నెంబర్స్లో నేమ్ కరెక్షన్ చేసుకుంటూ అవుతుందా అని మీరు అనుకో. ఇది ఇప్పటిది కాదు, ఇది జ్యోతిష్యంలోని ఒక పార్టే, ఇది వన్ ఆఫ్ ది పార్ట్. దీన్ని రమణ మహర్షి గారు రాశారు, సంఖ్యాశాస్త్రాన్ని. అద్భుతమైన ఫలితాలు తెచ్చారు. ఎంతోమంది వెహికల్స్ నెంబర్స్ గురించి నన్ను అడుగుతూ ఉంటారు. వాస్తవం, కొన్ని వెహికల్స్ నెంబర్స్ గమనించినప్పుడు అవన్నీ ఫెయిల్లో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ మ్యాచ్ అవుతుంది, అన్ని నెంబర్లు ఒకరికి మ్యాచ్ కావు. 13 నెంబర్ అనే నెంబరు అది చాలా చాలా భయంకరమైన నెంబర్ అని అందరూ అంటాం. వాస్తవం, దానిలో యాక్సిడెంట్ రేట్ ఎక్కువ ఉంది. అక్కడ నెంబర్ 9 తీసుకున్న నెంబర్స్ ఎవరైతే కార్స్ ఉంటాయో వారి నెంబర్ కనుక 8 అయింది అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. చివరాఖరికి నెంబర్ ఎక్కడ కనబడ్డా, డోర్ నెంబర్ అయినా, ఫోన్ నెంబర్ అయినా, సెల్ నెంబర్ అయినా, ఏ నెంబర్ అయినా నీకు అనుకూలమా కాదా అనేది ప్రధానం. దానివల్లనే అవుతుంది. అది చివరాఖరికి రైల్వేలో మన రిజర్వేషన్ బుక్ చేసుకున్నా కానీ ఆ నెంబర్ మీకు అనుకూలమైతే మీ ప్రయాణం చక్కగా ఉంటుంది. అది 100% నిజం. నీ సీట్ నెంబర్తో సహా కంఫర్టబిలిటీ ఏర్పడుతుంది, అంత నష్టమేం జరగదు. నీ అనుకూలమైన సీట్ నెంబర్ వస్తే నువ్వు ఆ రోజు కంఫర్టబుల్గా నీ పక్కవాడు వీడు అందరూ బాగా ఉంటారు. దట్ ఈస్ ద న్యూమరాలజీ. జీవితాలను మార్చేది న్యూమరాలజీ. ఏముందండి, పోతే పోయింది. ఒక 15 నిమిషాలు కోర్సు రాసేసుకొని నేను చెప్పే లక్కీ నెంబర్స్ ఏమో ఒకసారి ఫాలో కండి. ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఇది బాగా ఉందని. దీంతో లక్షలు నష్టపోయేది లేదు, కోట్లు నష్టపోయేది ఏమి లేదు. మీరు ఆ నెంబర్స్ను పట్టుకుంటే అది మిమ్మల్ని బయటికి లాగేస్తుంది, అద్భుతంగా చేస్తుంది. ఏ రత్నాన్ని ధరించాలో చెప్తాను, దాన్ని ధరించండి, అద్భుతం. ఏ వారాల్లో పని చేయాలో చెప్తాను, ఆ వారాల్లో పని చేయండి. అంటే రోజు నిత్యం పని చేస్తాం, ముఖ్యమైన పనులు. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తలేడు, వాడి దగ్గరికి ఆ రోజు వెళ్ళండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 3 నెంబర్లో ఉన్నవారు ఏ రంగంలో అయినా బాగా రాణించగలరు. నేను చివరాఖరిగా చెప్పేది ఏమిటంటే, ఈ 3 నెంబర్లో పుట్టిన వారి యొక్క డెస్టినీ నెంబర్ కనుక 875 అయితే చాలా కష్టం, ఇబ్బందులు ఎదుర్కొంటారు. వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోండి. మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సదా మీకు సహకరిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.